హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వేజ్. మనం ఈరోజు వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వంకాయ పచ్చడి ఇప్పుడు చేసుకోవడం చూద్దాం. ఇలాగా పెద్దవి తెల్ల వంకాయలు తీసుకోవాలి. వీటిని పచ్చడి వంకాయలు అంటారు. ఇవి అస్తమానం దొరకవు, సీజన్ల వారీగా దొరుకుతాయి. వీటికి ఇలాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా వంకాయ అంతా ఆయిల్ రాసుకుని ఇలా అన్ని కాయలకిను వీటిని మనం పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి. పూర్వం వీటిని కుంపటి మీద కాల్చుకునేవారు, నిప్పుల మీద. మనకి ఇప్పుడు కుంపటి నిప్పులు అవన్నీ కుదరవు కదా, అందుకని మనం గ్యాస్ స్టవ్ మీద సిమ్లో పెట్టి నెమ్మదిగా కాల్చుకుందాం. ఇదిగో ఇలా సిమ్లో పెట్టుకుని వంకాయ పెట్టుకుని కాల్చుకోవాలి. దీన్ని నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ కేవలం పై తొక్క మాత్రమే ఖాళీలా కాల్చుకోవాలి. ఇలా ఎక్కువసేపు పట్టేస్తుంది, కానీ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా నాలుగు పక్కల తిప్పుకుంటూ కాల్చుకుంటే వంకాయ పూర్తిగా ఇలా కాలిపోతుంది. ఇలా కాలిన వంకాయని మనం తీసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఆ పైన కాలిన తొక్క నల్ల పెచ్చులన్నీ జాగ్రత్తగా తీసేసుకోవాలి. తీసేసుకుని లోపల గుజ్జు మాత్రం ఉంచుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని వేడయ్యాక అందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, ఇవి కొంచెం ఇలా కలుపుకుంటూ ఇవి కొంచెం వేగాక అందులో 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ వేసి సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఈ పోపుని శుభ్రంగా వేయించుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి తరుగు బాగా సన్నగా తరుక్కోవాలి. అలాగే కొంచెం అల్లం తరుగు, ఈ రెండు కలిపి వేసుకుని అలాగే ఓ 2 రెబ్బర్ కరివేపాకు కూడా వేసుకుందాం. ఇలా వేసుకుని వేయించుకున్న తర్వాత పోపు అంతా వేగిపోయింది. దీంట్లో మనం ఇందాక వంకాయలు కాల్చుకున్నాం కదా, వాటిని పై తొక్క అంతా తీసేసుకుని ఆ తొక్క తీసి ఉంచుకున్న మిశ్రమం ఇది. దీన్ని ఇప్పుడు మనం ఈ పోపులో వేసుకుందాం. ఇలా ఈ పోపులో వేసుకుని ఇలా అట్లకాడతోటే బాగా చితుపుకోవాలి. మెత్తగానే ఉంటుంది కదా, తొందరగానే చితికిపోతుంది. ఈ పచ్చడికి రోటితో పని లేదు. ఇష్టమైన వాళ్ళు కొద్దిగా చింతపండు గుజ్జు చిక్కగా తీసి వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా కమ్మగా బాగుంటుంది. అలాగే పోపులో వడియాలు కూడా వేయించి వేసుకుంటారు చాలామంది. మన ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు. రోటితో పని లేకుండా ఈజీగా అయిపోయే వంకాయ పచ్చడి ఇది. ఇలా గరిటెతోటే మొత్తం పచ్చడిని అంతా మనం పోపుకి పట్టేలాగా వంకాయ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాం. ఆ సాల్ట్ కూడా మొత్తం పచ్చడికి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ కలుపుకోవడంలోనే అది వంకాయ పోపు కలిసి పచ్చడిలా తయారైపోతుంది మెత్తగా. ఇదిగో ఇలా బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. దీన్నే బండ పచ్చడి అని కూడా అంటారు, వంకాయ పోపు పచ్చడి అని కూడా అంటారు. ఇదిగో ఇదేనండి మా వంకాయ పచ్చడి. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.